హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు తులారాశి వారి గురించి జూన్ 29 ఈరోజు సోమవారం ఒక అద్భుతమైనటువంటి మలుపు కనిపిస్తుంది. తులారాశి వారికి చాలా కాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. మరి తులారాశి వారికి నాకు రావాల్సినటువంటి డబ్బు ఎందుకని రావట్లేదు? మరి నాకు రావాల్సిన డబ్బు ఎప్పుడు వస్తుందని అనుకున్నారు. కొందరైతే అప్పుగా ఇచ్చిన డబ్బు కావచ్చు, మరికొందరికి నిలిచిపోయినటువంటి చెల్లింపులు కూడా కావచ్చు, ఇంకొందరికైతే జీత బకాయిలు, కమిషన్, వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా కావచ్చు. ఇందులో ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు దాదాపుగా ఆశ వదిలేసుకున్నారు. లేక వస్తే వచ్చింది, లేదంటే లేదు. దాంతో మనకి అవసరం అయిపోయింది, ఇంక పోతే పోయిందిలే అని వదిలేసుకున్నటువంటి సమయంలో మరి దాదాపుగా ఒక కదలిక కనిపిస్తుంది. మరి ఆ కదలిక పూర్తిగా చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఒక విషయం ఈ రోజున మీ ముందుకు రాబోతుంది. మరి మీ ఫోన్కి వచ్చేటటువంటి ఒక కాల్ లేదా సందేశం, అలాగే ఈరోజు ఒక వ్యక్తి చెప్పేటటువంటి ఒక మాట మీలో కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేవలం డబ్బు గురించే కాదు, డబ్బుని మీరు ఎన్నోసార్లు చూశారు, ఎన్నోసార్లు వదిలేసుకున్నారు కూడా. కానీ మరి ఆ డబ్బు ఎందుకు ఆగిపోయిందనేది మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఎందుకు వస్తుందనేది కూడా మీకు తెలియాలి. దాని వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటో అన్ని విషయాలు వివరంగా ఈ వీడియోలో నేనైతే చెప్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. కొంచెం జాగ్రత్తగా వివరంగా చూడండి. అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తులారాశి సాధారణంగానే సంబంధాలు విలువలిచ్చేటటువంటి వ్యక్తులు. తులారాశి వారు ఎప్పుడు డబ్బు కోసం బంధాలను పాడు చేసుకోవడం అస్సలు వీరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలాసార్లు మీకు రావాల్సిన డబ్బు గురించి చాలా గట్టిగా అడగకుండా మౌనంగా ఉండిపోయారు. మీరు ఎవరికన్నా ఒకవేళ మీరు ఎవరినైనా నమ్మారంటే ఆ నమ్మిన వారి కోసం ఎన్ని మాటలైనా పడతారు. మరి ఇతరుల మాట నమ్మి ఆర్థిక విషయాల్లో కూడా చాలా సహనం చూపించారు. కానీ అదే సహనం కొందరైతే మీ బలహీనంగా తీసుకున్నారు. బలహీనంగా భావించి మరి ఆ డబ్బును ఇవ్వకుండా కూడా చేశారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఎవరికి అన్యాయం చేయరు. అందుకే మీకు రావాల్సినటువంటి మనీ కొంచెం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే రావడం కనిపిస్తుంది. ఈరోజు అదే సంకేతం ఈ విషయం గురించి మీకైతే కనబడుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరి జూన్ 29వ తేదీన తులారాశి వారికి కనిపిస్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటి? ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి రావడానికి మరి ఏ విధమైనటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుందనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, తులారాశి మీకు ఒక్కసారిగా ఆకాశం నుంచి పడినట్లుగా రాదు. కానీ మీరు ఊహించిన విధంగా దాని గురించి కదలిక మొదలవుతుంది. చాలా కాలంగా స్పందించినటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు రావాల్సిన మొత్తం చర్చలు కూడా మొదలవ్వచ్చు. కొంతమందికి భాగాలుగా వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కొంతమందికి పూర్తిగా ఒకసారి సెటిల్మెంట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ డబ్బు ఆలస్యం కావడానికి కారణం మీరు అనుకున్నది కాకపోవచ్చు. మరి మీరు ఒక వ్యక్తిని నిందించి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు తెలిసేది వేరే విషయం కావచ్చు. ఎందుకంటే మధ్యలో జరిగిన ఒక సమస్య, నిలిచిపోయినటువంటి ప్రక్రియ లేదా ఒక నిర్ణయం కారణంగా డబ్బు ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరికైతే డబ్బు ఇస్తానని మాట ఇచ్చి ఉంటారో, ఎవరైతే మీకు డబ్బు ఇవ్వకుండా ఎన్నాళ్ళు ఆపారో వాళ్ళంతట వాళ్ళే తిరిగి ఇవ్వడం, మరి ఆ మాట నిలబెట్టుకోవడం చేస్తారు. మీరు ఏ విధంగా అయితే వీళ్ళని అడిగారో అదేవిధంగా అవతల వాళ్ళ దగ్గర కూడా
ఆ డబ్బు ఆగిపోయింది. దానివల్లనే కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు కూడా పడుతున్నారు. ఇది ముఖ్యంగా కొంతమంది విషయానికి వస్తే తులారాశిలో ఉండేటటువంటి కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు కానీ, గతంలో చేసిన పనికి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వకుండా కొంత వ్యాపార లావాదేవీలు నిలిచిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అలాగే కుటుంబపరంగా చూస్తే పెద్దవారి నిర్ణయం వలన ఆస్తి లేదా డబ్బు పంపకాలకు సంబంధించినటువంటి విషయాలు ముందుకు కదలకుండా ఉండవచ్చు. చాలా కాలంగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఇప్పుడు మీ దగ్గరికి చర్చకు సిద్ధమయ్యేలాగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ డబ్బు కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, ఇది మీలో మళ్ళీ నమ్మకాన్ని పెంచుతుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదని చూపిస్తుంది. మీ హక్కులు మీ వద్దకు తీసుకువచ్చేలా కూడా చేస్తుంది. కొంతమందిలో ఈ డబ్బు రావటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తి చేయగలుగుతారు. ఇంకొంతమందికి అయితే అప్పు తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. మరి కొంతమందికి చాలా కాలంగా వాయిదా పడినటువంటి కుటుంబ అవసరాలు తీర్చుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. కొంతమంది శుభకార్య రంగానికి సంబంధించినటువంటి మంచి పనులు కూడా చేసేటటువంటి అవకాశాలు, కొంతమందికి దైవ పూజలు, కొంతమందికి గృహానికి కానీ, కుటుంబానికి కానీ, వేరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటి విషయం వీళ్ళ మాట పడకుండా ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా బలంగానే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు ఒక స్పష్టమైన సందేశం లభిస్తుంది. ఆలస్యమైన మీ హక్కు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో మీరు ఎదురు చూసిన సమయం రానే వచ్చేసింది. గతం నుంచి కూడా చూస్తే మరికొంతమంది తులారాశి వారు ఎన్నిసార్లు అడిగినా అలసిపోయి ఉంటారు. ఇంకొంతమంది అయితే ఇక వస్తే వస్తుంది, లేదంటే లేదని వదిలేశారు అనే స్థితి నుంచి ఆ సమయంలో ఇంటి ఖర్చులు, బాధ్యతల్ని, భవిష్యత్తు ఆలోచనల్ని ఎన్నో 1, 2, 3 ఎన్నో మానసిక ఒత్తిళ్ళు మీరైతే అనుభవించారు. ఎందుకంటే శుక్రగ్రహ ప్రభావంతో ఈ సమయంలో తులారాశి వారికి ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికి సహకరిస్తున్నాడు. శుక్రుడు మీ రాశికి అధిపతి. శుక్రుడు కావడం వల్ల దానివల్ల నిలిచిపోయినటువంటి విలువలు మళ్ళీ మీ వైపు రావడానికి అవకాశం అయితే పెరుగుతుంది. మరి అలాగే బుధుడు మరియు గురుడు ఇద్దరూ కూడా వారి యొక్క ఆర్థిక విషయాలపై మరియు ఆర్థిక సమాచారాలపైన మంచి అనుకూలమైనటువంటి పొజిషన్లు అయితే నిలబడుతున్నారు. కాబట్టి దానివలన వీరికి ఒక అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తుంది. మరి ఈరోజు మీకు కలిగేటటువంటి ప్రధానమైనటువంటి లాభం ఆర్థిక ఉపశమనాన్ని, చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి ఒక భారం తగ్గిపోతుంది. రావాల్సినటువంటి డబ్బు గురించి ఇంకా ఆందోళన తగ్గిపోతుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కూడా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ధైర్యం కూడా వస్తుంది. సో కాబట్టి ఇటువంటి సమయంలోనే తులారాశి వారు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు వచ్చిన వెంటనే అందరికీ చెప్పకండి. ముందుగా దాని సంరక్షణ నిర్వహించండి. అలాగే పాత అప్పులు లేదా పాత బాధ్యతలు ప్రాధాన్యత తీర్చేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఈరోజు సోమవారం కావడం వలన శివారాధన, అమ్మవారిని స్మరించుకొని ఒక మహిళకు లేదా అవసరంలో ఉన్నటువంటి కుటుంబానికి సహాయం చేయడం కూడా మరింత శుభాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను. ఇక ఫైనల్గా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, తులారాశి వారు సోమవారం రోజున ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు కనబడటం ఖాయం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక ఉపశమనం ఇప్పుడు మీ వైపు నడుస్తుంది. డబ్బు ఆలస్యంగా వస్తుంది, కానీ అందుకే కేవలం కరెన్సీ నోట్లు కాదు, అవి మన సహనానికి, మన నమ్మకానికి, మన కష్టానికి ప్రతిఫలమని గుర్తుంచుకోండి. మీ హక్కులు ప్రపంచం కొంతకాలం ఆపగలదేమో, కానీ శాశ్వతంగా దాచలేదు. కాబట్టి సోమవారం మీకు అదే విషయాన్ని నిరూపించేటటువంటి రోజు కావచ్చు. మీరు ఆశ వదిలేసిన చోటే మీ విధి మిమ్మల్ని ఒక కొత్త ఆశను అందించేటటువంటి సమయం దగ్గర పడుతుంది. మరి తులారాశి వారు కనుక ఈ వీడియో చూస్తుంటే
తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తులారాశి వారికి కలిగేటటువంటి అద్భుతమైనటువంటి విషయాల గురించి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే చేసి సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.